పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా అలంకరించారు. స్థానిక ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను ధనలక్ష్మిగా తీర్చిదిద్దారు. 1,11,11,116 రూపాయలతో అమ్మవారి మండపాన్ని అలంకరించారు. వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. సాధారణంగా బతుకమ్మ ఉత్సవాల చివరి రోజున సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారు. వేములవాడలో మాత్రం 7 రోజులకే సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి మధ్యలో గౌరమ్మ తల్లిని ఉంచి మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి ఆడపడుచులందరూ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.